అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలకు స్వాగతం. కంచి పరమాచార్య స్వామివారి మహాత్మ్యాన్ని తెలిపే ఈ అనుభవం స్టోరీస్ ఆఫ్ మహాపెరియవ పరమాచార్య అనే పేజ్ నుంచి స్వీకరించబడినది. ఈ అనుభవం పేరు పూజ ప్రసాదం. 1945లో పరమాచార్య స్వామివారు మయూరంలో మకాం చేస్తున్నప్పుడు దగ్గరలోని అణై తాండవపురంలో చంద్రమౌళీశ్వర పూజ చేస్తున్నారు. పూజ పూర్తయిన తరువాత ప్రసాదం పెట్టడానికి మఠం ఏనుగుని పూజాస్థలికి తీసుకురమ్మని ఆదేశించారు. పూజ జరుగుతున్న ప్రదేశం చిన్నదిగా ఉండడం, ప్రవేశద్వారం మొక్కజొన్న పొత్తులతో అలంకరింపబడి ఉండడం వల్ల అంత పెద్ద ఏనుగుని లోపలికి ఎలా తీసుకురావాలో అర్థం కాక అక్కడున్న వారందరూ కలవరపడుతున్నారు. ఏనుగుని తీసుకురాకపోవడానికి గల కారణాలను పరమాచార్య స్వామివారికి విన్నవించగా స్వామివారు మావటిని పిలిచి పూజకు ఏనుగును పంపవలసిందిగా ఆజ్ఞాపించారు. మావటి వెంటనే ఏనుగు దగ్గరికి వెళ్లి దాంతో ఏదో సంభాషించి పూజకు రావాల్సిందిగా మహాస్వామి వారు పిలిచారు అని చెప్పి దాని బంధనాలను తొలగించాడు. వెంటనే ఏనుగు వస్తున్నాను పదా అన్నట్లుగా తలాడించి పూజామందిరం ద్వారం వద్దకు వచ్చి అంత పెద్ద తన దేహాన్ని చిన్నదిగా చేసుకొని వంచుతూ మెలికలు తిప్పుతూ ఆ ద్వారం గుండా లోపలికి ప్రవేశించింది. పూజ పూర్తి అయ్యేదాకా అక్కడ నిశ్శబ్దంగా నిలబడి తరువాత ఎలా లోపలికి వచ్చిందో అలాగే బయటకు తిరిగి వచ్చింది. ఏనుగు స్వామివారి మాటల్ని విని అలా ప్రవర్తించడం చూసి అక్కడున్న వారందరూ పారవస్యంతో అలా చూస్తూ నిలబడిపోయారు. ఈ అనుభవం మహాపెరియవల్ దర్శన అనుభవంగల్ అనే గ్రంథం నుంచి స్వీకరించబడినది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.